హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాకేదో పాత వీడియోలు చూస్తుంటే ఒక వీడియో రిపీటెడ్గా ప్లే అవుతుండే. ఆ, ఏదో కొత్త తరహా రాజకీయాలు చేస్తాం, ప్రక్షాళన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బంధు ప్రీతిని అరికడతాం, అది చేస్తాం, నెపోటిజం అంటేనే మాకు పరమ అసహ్యము, అసలు సమూలంగా ప్రక్షాళన చేయడానికే ఈ రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతున్న వీడియో రిపీటెడ్గా ప్లే అవుతుంటే నాలో కూడా అట్లే ఎమోషన్ అట్లా తన్నుకొచ్చింది. అసలు భలే ఉన్నారు అసలే. ఏ అసలు ఇప్పుడు ఎట్లా చేస్తారు దీన్ని? అసలు ఇది ఇది యాక్చువల్గా ఈ నెపోటిజము, బంధు ప్రీతి ఇవన్నీ కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అది వేలు ఉండుకొని ఉంది. ఎప్పటి నుంచో మన రాజకీయాలు కానీ మన వ్యవస్థల్లో కానీ నెపోటిజం అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ స్టేజ్లెక్కి రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఊగిపోతూ అరుస్తూ అటు ఇటు పరిగెత్తుతూ ఈ స్టేజ్ మీద చెప్పిన డైలాగులన్నీ వింటుంటే నాలో కూడా ఎమోషన్ ఇలా పైకి లేసింది. అసలు ఎట్లా చేస్తాడు, ఏం చేస్తారు, అసలు దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది అని చెప్పి నేను కూడా అనుకున్నా ఇందాక. తర్వాత చూస్తే ఇప్పుడు అది యాక్చువల్గా పాత వీడియో. మరి ఈ పాత వీడియో ఇప్పుడు ఎందుకు ప్లే అవుతుందంటే దాని కింద ఎవరో పోస్ట్ చేస్తారు, అన్న నీతులు చెప్పేదానికే ఉన్నాడు కానీ ఆచరణ మాత్రం శూన్యము. అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సదరు వ్యక్తి ఎవరైతే గొంతు చించుకొని బట్టలు చించుకొని అరిచారో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒకరికి అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే సరాసరి మంత్రి పదవి వరించేటట్టు వెనక చక్రాలు తిప్పారు. మరి ఆ సదరు వ్యక్తికి ఉన్న అర్హతలు ఏందో ఏమో తెలియదు. ఇదే వ్యక్తి ఎవరైతే ఈ ఊకదంపుడు ప్రసంగాలు, రొడ్డకొట్టుడు ప్రసంగాలు చేశారో మరి ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో గత కాలంలో ఇంత ఎగిరెగిరి అరుచుకుంటూ మాటలు చెప్పాడో అర్థం కాదు. ఇప్పుడు ఆ మాటలకి ఆయన ఏం సమాధానం చెప్తాడో, తలకాయ ఆడబెట్టుకుంటాడో ఎవరికి తెలియదు. అసలు ముందు ఎందుకు ఇలా చెప్పాలి? ఇప్పుడు అసలు అలాంటి వ్యక్తి వెనక లాబింగ్ చేసి మళ్ళీ కుటుంబ సభ్యుల్ని రాజకీయాలకు, అది కూడా దొడ్డిదారిన ఎట్లా తీసుకొచ్చి నెత్తిన రుద్దాల? అసలు ఆ నన్ను అడిగితే అసలు నెపోటిజంలో తప్పే ఉంది? ఇప్పుడు మనమే ఉన్నాము, మన కుటుంబ సభ్యులకు బాగుండాలని చెప్పి మనం ఒక స్థాయి తర్వాత వాళ్ళని పైకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ నో నీడ్ టు రీఇన్వెంట్ ద హోల్ వీల్. మనం ఒకటి ప్రయత్నించాము, సాధించాము, ఒక లెవెల్కి వచ్చినాము, మన కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఎదగాలని కోరుకుంటాము. కానీ అందులో తప్పేముంది? ఒకవేళ బలవంతంగా ఎవడన్నా తెచ్చి రుద్దినా కూడా ఇదేం కుటుంబ బిజినెస్ కాదు. జనాలకు నచ్చితే ఉంటాడు, జనాలకు తగిన విధంగా పనిచేస్తే వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో, లేకపోతే తెరమరుగైపోతారు. ఆ మాత్రం దానికి నేను అసలు సహించను అని మంగళవారం మాటలన్నీ చెప్పి అరిసి 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 చివరికి ఏం చేసినాడంటే అందరూ చేసేదాన్నే చేసినాడు. అది కూడా చాలా తొందరగా చేసినాడు. జనాలు కొంతమందికి మొహమాటము, ఈ ఇంతకుముందు ఇలా మాట్లాడినాం కదా జనాలు ఏమనుకుంటారో అనే కొంచెం భయంతోనే వెనకడుగు వేస్తారు. ఇక్కడ అలాంటివి ఏం లేవు. నిన్న మాట్లాడింది ఈరోజు వేరేది మాట్లాడతాడు, పూర్తిగా ఖండిస్తాడు. ఎక్కువ మాట్లాడితే అది అసలు నేను కాదు మాట్లాడింది, దాని ఉద్దేశమే వేరు అంటాడు. జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఆడు ఏం చేసినా కూడా వెంటనే దొరికిపోతుంటాడు. ఈ మహాశయుడు కూడా ఈరోజు మాట్లాడతాడు, రేపు పూర్తి కాంట్రడిక్ట్ చేస్తా మాట్లాడి వెంటనే దొరికిపోతుంటాడు. ఇది కూడా ఆ బాబతే. ఇలా రొడ్డగొట్టుడు ఉపన్యాసాలు చెప్పి చెప్పి నేను నెపోటిజం సహించను, అది ఇది అని చెప్పి ఇదే చేశాడు. ఇప్పుడు దొరికిపోయాడు. మరి ఎలా జస్టిఫై చేసుకుంటాడో తెలియదు. అసలు ఈ సదరు వ్యక్తి నెపోటిజం గురించి మాట్లాడకూడదు. అసలు ఈ సదరు వ్యక్తి ఆ రంగంలోకి ప్రవేశించిందే నెపోటిజం ద్వారా. ఎవరో కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని వచ్చాడు, లేకపోతే ఈ వ్యక్తి కూడా అనామకుడే. కానీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని వచ్చినా ఈయన ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అదర్స్ ఆల్సో. నెపోటిజం ద్వారా బలవంతంగా రుద్దినా ఆ వ్యక్తిలో సత్తా ఉంటే నిలబడతాడు, లేకపోతే తెరమరుగైపోతాడు, అంతే. ఆ మాత్రం దానికి నేను సహించను, తుంచేస్తాను, తొక్కేస్తాను అని చెప్పి ఎగరడం ఎందుకు? మళ్ళీ ఈయన కూడా ఆ తానులో ముక్కే ఎందుకు అవ్వాలి? మరి దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటాడు? ఇప్పుడు ఆ వ్యక్తిని అందరూ అడిగే ప్రశ్నలు అదే. ఆ వ్యక్తికి ఉన్న అర్హత ఏంది? అసలు గత కాలంలో ఆయన ప్రజల్లో మమేకం అవ్వడానికి ఏం చేశాడు? అసలు ఆ వ్యక్తి ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రజల కోసం ఏం చేశాడు? గెలుపోవటంలో అనేది పక్కన పెట్టండి, గెలుపోవటంలో సర్వసాధారణం. పోటీ చేసిన ప్రతి ఒక్కడు గెలవాలని లేదు, ఓడిపోయిన వాళ్ళందరూ పనికిమాలినోళ్ళు కాదు. అది ప్రజలు డిసైడ్ చేస్తారు, దాన్ని మనం గౌరవించాలి, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి గెలిచినాడా ఓడినాడా అనేది పక్కన పెడతాం.
కనీసం ఆ వ్యక్తి ప్రజల కోసం ఎలాంటి పనులు చేశాడు, ఏ సోషల్ రిఫార్మ్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఏం చేసినాడు, ఎందులో తను ఒక ఒక ప్రత్యేకతను నిలుపుకున్నాడు, కనీసం అవన్నీ కూడా చెప్పాలి. ఈ వ్యక్తికి ఈ మెరిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి అందువల్ల ఎంచుకోబడినాడు అని చెప్పడానికి ఏమున్నాయి? ఫలానా వ్యక్తికి అన్న, ఫలానా వ్యక్తికి తమ్ముడు, ఫలానా పార్టీకి కార్యదర్శి, ఇది కాకుండా అసలు జనాలు ఆయన కూడా క్రెడిబిలిటీ ఏంది, ఆయన వచ్చి ఏం చేశాడు, ఇంకా ఏం చేయబోతాడు, అసలు ఆయన ఇంతకుముందు ఏదో చేసినాడు కాబట్టి ఇప్పుడు ఇది చేస్తాడని మనం ఏం నమ్మాలా? మరి ఈయన ఎట్లా జస్టిఫై చేసుకుంటాడు? అంటే నీతులు చెప్తాడు. అన్న నీతులు చెప్పేదానికే కానీ పాటించడానికి కాదు. ఇది మరోసారి ప్రూవ్ చేసినాడు. గతంలో ఇలాంటి వ్యక్తులు చాలామంది తగిలినారు మనకు. ఇందులో ఈయన కూడా ఒకడు. ఈయన ఏదో గొప్ప మహాశయుడు, ఏదో చేస్తాడు, అది ఇది అని అనుకున్నాం కానీ ఏం లేదు. ఈయన కూడా అంతే. వాళ్ళలో ఈయన ఒకడే, వాళ్ళకంటే ఇంకా గౌరవం. వాళ్ళన్న కొంత తెర వెనక ఏదో చేసుకున్నారు, నామినేటెడ్ పదవుల్లో లేకపోతే డైరెక్ట్గా పబ్లిక్ రిలేషన్స్ లేకుండా తెర వెనుక ఏదో కార్పొరేషన్ పదవుల్లో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకున్నారు. ఈ వ్యక్తి డైరెక్ట్గా తెచ్చి ప్రజల ఎత్తున కూర్చోబెడతాడు. మరి ఏం చేస్తాడో తెలియదు ఈ వ్యక్తిని ఎట్లా నమ్మాలా? అసలు ఆ వ్యక్తి ఇంతకుముందు పోనీ రాజకీయాలు పక్కన పెడితే ఆయన ఎంచుకున్న రంగంలో అయినా ఆయన ఏమన్నా సాధించాడంటే అక్కడ కూడా ఏం లేదు. జస్ట్ కొంతమందికి అన్నగా, కొంతమందికి తమ్ముడుగా పరిచయమే తప్ప ఇంతకు మించి సాధించింది ఏం లేదు. మరి ఇప్పుడు వచ్చి రాజకీయాల్లో ఏం చేస్తాడో తెలియదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఊరికే స్టేజీలు ఎక్కడము, నేనేదో ఉద్ధరించడానికి వచ్చిన దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకోవడము, దీనికి జనాలంతా బట్టలు దించుకోసని అన్న నువ్వు తోపు తురుము అని చెప్పి ఎగిరి గుడ్డలు బాదుకోవడము, చివరికి చేస్తే మళ్ళీ ఇదే. ఇప్పుడు ఈయనకేం ప్రాబ్లం లేదు, కానీ ఈయన బాగా నమ్మి అసలు అన్న ఏదో మార్పు తెస్తాడు, ప్రక్షాళన చేస్తాడని ఇన్ని రోజులు గుండెలు బాదుకుని తొడలు కొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మొఖాలు ఆడబెట్టుకుంటారో తెలియదు. వాళ్ళు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు ఈ చర్యను అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆయన అందరినీ అన్ని ప్రశ్నించినప్పుడు అవతల ప్రశ్నించబడిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే క్వశ్చన్ ఈయనకే వేస్తారు. ఈయన గొట్టాలు తప్పించుకొని పోవచ్చు, కానీ ఈయన తరపున బలంగా వాదించి ఎగిరి సింధులు వేసిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చెప్తారు? మరి ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు? అందుకే చెప్తున్నా, ఏదైనా నీతులు చెప్పేటప్పుడు మన దగ్గర దాన్ని ఆచరించే సత్తా ఉన్నప్పుడే మాట్లాడాలి. లేదంటే తన పని తను చేసుకొని పోవాలా, సూక్తులు చెప్పకూడదు. నేనేదో సమకాలీన రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నేను అందరిలాగా రాజకీయాలు చేయడానికి కాదు వచ్చింది, ప్రజల కోసం వచ్చిన, నా కుటుంబం కాదు, ఇంకేది కాదు, ప్రత్యేకత ఏమీ కాదు నాకు, అసలు నా ప్రాధాన్యత అంతా ప్రజలే, ప్రక్షాళన చేయడమే. ఎన్ని చెప్పినాడు అసలుకి ఆ యూట్యూబ్లో కానీ అది పక్కన సోషల్ మీడియాలో కానీ ఆయన చెప్పిన షార్ట్లు, ఆయన వేసిన వేషాలు, ఆయన తీసుకున్న ఇంటర్నేషనల్ లీడర్స్ రిఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి, కానీ ఏం లాభం? ఫైనల్గా వచ్చి ఆయన కూడా అదే చట్టంలో ఇరుక్కుపోయినాడు. అందరు చేసిందే చేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడితే అసలు కులరహిత సమాజం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. కానీ సమయం వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ కుల సమీకరణాలు, కులాల ముఠాల తత్వాలు ఎక్కువ పెంచి పోషించింది కూడా ఇదే సదరు వ్యక్తి. బహిరంగంగా మీటింగ్లోనే చెప్పాడు, మన కులం వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలని. ఎందుకు మాట్లాడతారు? నేను వచ్చింది దేనికోసము, అసలు మీరందరూ అనుకునే దానికోసం కాదు, ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ఏం చెప్తాడు ఈయన? కాబట్టి ఒకటే చెప్తున్నా, ఎవడో ఏదో చెప్పినాడని చెప్పి మనం భ్రమలో అయిపోయి ఎదవలవడం తప్ప ఇక్కడ ఏం జరగదు. ఎవడి ప్రాధాన్యాలు వాడికి ఉన్నాయి, వాళ్ళ కోసమే పనిచేస్తారు. మనం మాత్రం ఎర్రంగలప్పలాగా వాళ్ళు చెప్పే సోదంతా వినాలి. ఇన్ని వదిలేస్తే పర్లేదు. మనకున్న అభిమానం ఒకటి ఉంటుంది చూసారు, ఆ అభిమానంతో ఆడికంటే ఎక్కువ మనం ఆర్గ్యూ చేస్తాం పక్కన వాళ్ళతో. కానీ చివరికి ఏం జరుగుతుంది? ఆడేం కాదు, మాట్లాడిన వ్యక్తి ఆ మీడియా అంతా పిచ్చుకొని పోతాడు, ఇంకోటి పోతాడు. ఆయన బహిరంగంగా దీని గురించి ఎక్కడ ప్రస్తావించకపోవచ్చు, కానీ మనం ఉన్నాం చూసినామా, మన ఫ్రెండ్స్తోనో, ఎదురింటోడితోనో, పక్కింటోడితోనో బల్ల గుద్ది గొంతు చించుకొని అరిసి వాయించుంటాం. మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలి దీనికండి? మా ఆయన తురుము, మా ఆయన తోపు, ఇది కాదు అది కాదు, మా ఆయన అసలుకి ఇలాంటి నీచ రాజకీయాలు చేయడానికి కాదు వచ్చింది, ఆయన అసలుకి మొత్తం ప్రక్షాళన చేస్తాడు, ఏకుతాడు పీకుతాడు అన్నాడు. ఏకింది లేదు, పీకింది లేదు, ఏమీ లేదు. ఒక మేకు తెచ్చి అందరి గుండెల్లో గుచ్చాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆలోచించండి. ఒకరిని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవడం కాదు, ఏదైనా కూడా అసలు ఆ వ్యక్తి క్రెడిబిలిటీ ఏంది అనేది మనం సపోర్ట్ చేయాలి. ఒకవేళ వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఏదో రంగంలో సాధించిన విజయాల వల్ల మనం ఆయనకు అభిమానిగా ఉండొచ్చు, అది అంతవరకే. కానీ దాన్ని ఇంకొక రంగంలోకి తీసుకొచ్చి అదే ఇక్కడ కూడా ప్రూవ్ చేస్తాడంటే ఇది అంత సులభం కాదు. ఎందుకంటే గతంలో కూడా మహామహులు ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నో చేద్దామని వచ్చినారు. కానీ అది అంత సులభం కాదు. ఇక్కడున్న పారామీటర్స్ కానీ
ఈ ఈ మెట్రిక్స్ కానీ లేకపోతే ఒక అనుకోని అవాంతరాలు కానీ లేకపోతే వివిధ వర్గాల నుంచి వచ్చే ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయాలనుకునే పనులను ఎప్పుడు చేయనివి. ఈ సమీకరణాలన్నీ ఎప్పటికి కూడా మారిపోతుంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎంతోమంది ఉన్నత ఆశయాలతో వచ్చినారు కానీ కొద్దివరకు చేసినారు, కొద్దివరకు చేయలేకపోయినారు. అందరూ చివరికి ఇదే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ ఆధిపత్యం నిలుపుకోవడానికి కానీ లేకపోతే ప్రభుత్వాలు నిలుపుకోవడానికి కానీ లేకపోతే నెక్స్ట్ టర్మ్ గెలవడానికి కానీ ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ప్రిన్సిపల్స్ అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయాలు చేసినారు, సక్సెస్ అయినారు. కానీ 100% సక్సెస్ అయినారు అంటే వాళ్ళ ఆశయాలతో కంపేర్ చేస్తే ఎవడు సక్సీడ్ కాలేదు. ఎందుకంటే జనాల్లో ఉన్నప్పుడు నేను ఇదే చేస్తానంటే నీతో సహకరించేటోడు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ప్రయోజనం ఆశించి వస్తాడు. ఆ ప్రయోజనాలను నువ్వు చేకూర్చినప్పుడే వాడు నీతో ఉంటాడు. లేకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. నీ ఆశయాలను ఏమాత్రం కూడా ముందుకు తీసుకోలేవు. కనీసం ఒక 5% కూడా దాన్ని సక్సెస్ చేయలేవు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గతంలో చాలామంది ఇదే ఆశయాలతో వచ్చారు, కానీ సాధించలేకపోయినారు, కొంతవరకే సక్సెస్ అయినారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఈ వ్యక్తి ఎట్లా చెప్పాడో సినిమాలో చెప్పిన డైలాగులాగా ప్రాసలతో సహా డైలాగులు చెప్పినాడు. చివరికి వాళ్ళకంటే ఘోరమైన పనులన్నీ రియాలిటీలో చేస్తున్నాడు. మరి అట్లీస్ట్ వాళ్ళని చూసన్నా ఈ వ్యక్తి తెలుసుకొని ఉండాలి. మాటలు చెప్పినంత ఈజీ కాదు చేతలు. ఎందుకంటే ఇది నా కుటుంబము, నా వ్యక్తిగతం అయితే నా పూర్తి నిర్ణయంతో నేను ఏదైనా చేయొచ్చు. కానీ జనాల్లో ఉన్నప్పుడు పలు రంగాల్లో ఉన్న వ్యక్తులతో పనిచేస్తున్నప్పుడు లేకపోతే ఇన్ని రకాల కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ఉన్న ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, ఇట్లా నేను చెప్పే డైలాగులు రియాలిటీలో ఎంతవరకు చేయగలము అని కనీసం ఆలోచన ఉండాలి కదా. అలాగే చిన్నపిల్లలు కాదు ఈ డైలాగులు చెప్పే వ్యక్తులు కానీ లేకపోతే నేను స్క్రిప్ట్ రాసేటోళ్ళు కానీ అంతా ఎవరు ఆషామాషి వ్యక్తులు కాదు. అంతా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వెల్ ప్రూవ్డ్. కానీ ఏం లాభం, సినిమాటిక్ డైలాగులు చెప్పినాడు, ఫైనల్గా ఘోరమైన పనులే చేస్తున్నాడు. ఘోరమైన అంటే వ్యక్తిగతంగా కాదు కానీ రాజకీయ పరంగా అందరూ చేసిందే ఈయన చేస్తున్నాడు. మరి ఈయన స్పెషల్గా ప్రూవ్ చేసింది ఏంది, ఈయన ఐడెంటిటీ ఏం నిలుపుకున్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఎవడో ఏదో చేసినాడని చెప్పి బట్టలు దించుకొని ఇంకా మనం అసలుకి తొడలు కొట్టేసి సీజ్ ద సిప్ అనడం కాదు. ఫైనల్గా ఏమవుతుందంటే హే బుల్బుల్లే అవుతుంది. గుర్తుపెట్టుకోండి.